అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు తెలిసినా వాళ్ళ అక్క మాత్రమే. మోషే బ్యాక్ బోన్ అంటే కదా, స్పైనల్. ఈ మందిరానికి, సంఘానికి, ఆరాధన చేసే వాళ్ళకి, వాక్యాలు చెప్పే వాళ్ళకి, ప్రవచనాలు చెప్పే వాళ్ళకి, ఈరోజు గొప్ప గొప్ప పరిచయాలు చేస్తున్నారు కదా పెద్ద పెద్ద సేవకులు, వీళ్ళందరికీ బ్యాక్ బోన్ ఎవరు తెలిసిన ప్రార్థన చేసే వాళ్ళకి. ఈ ప్రార్థన చేసే వాళ్ళు లేకపోతే సేవలు జరగవండి. ప్రార్థన చేసే వాళ్ళు లేకపోతే ఈ రోజు నువ్వు నేను రక్షణ పొందలేదు. చెప్పాలి, అర్థమవుతుందా మీ అందరూ? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే చూడండి, ప్రార్థన నీ పైన ఒక దేవునికి మర్సీ ఏమంటారు? మర్సీ, కనికరం. కనికరం, నువ్వు కనికరం పొందిన నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు కొన్ని దర్శనాలు చూపించబోతున్నాడు. ఏ దర్శనం చేస్తే ఈ ప్రవచన కూడా దర్శనాలు చూపిస్తాడు. హల్లెలూయా. సో దేవుడు నువ్వు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు తెలిసిన పునాదులు వేగుతాయి. పునాది లేకుండా పిల్లలు నిలబడవు, పునాది లేకుండా గోడలు నిలబడవు. ప్రార్థన చేసే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆమేన్. ప్రసంగాలు ఎవరైనా చేయొచ్చు, పాటలు ఎవరైనా పాడవచ్చు, ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది చెప్పిన మాట. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి తెలిసిన? ఎలా ప్రార్థన చేయాలి తెలిసిన? ఆత్మలో ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రార్థన సంఘాన్ని చెదిరిపోకుండా కడుతుంది. ప్రార్థన కంచగా పనిచేస్తుంది. ఆమేన్.